ఎల్లుండి జరిగే బంద్ కు మద్దతు లేదని తేల్చేసింది వైసీపీ. బంద్ లో పాల్గొనే పార్టీలకు హోదాపై చిత్తశుద్ధి లేదు కాబట్టే తాము మద్దతు ఇవ్వడం లేదన్నారు వైసీపీ నేత బొత్స. 29 సార్లు ఢిల్లీ వెళ్లానంటున్న చంద్రబాబు అన్నిసార్లు హోదాపై కేంద్రానికి లేఖ ఇచ్చారా అని ప్రశ్నించారు. 29 లేఖలు చూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్న బొత్సతో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. చివరిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అలాగే ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఏపీలో మాత్రం ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రధానంగా ప్రత్యేక హోదా అంశంతోనే ఈసారి ఎన్నికలకు అన్ని పార్టీలు వెళ్తున్నాయి. ఈ సమయంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఫిబ్రవరి 1న బంద్ జరగబోతుంది. వైఎస్ఆర్సీపీ బంద్ కు మద్దతిస్తుందా లేదా? వైఎస్ఆర్సీపీ బంద్ కు మద్దతిస్తుందా లేదా? అంశానికి పూర్తిగా మేము వచ్చి ఎప్పుడు కూడా అంశం పట్ల ఉన్నాము. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక బాధ్యత గల పౌరులుగా ఈ వ్యవస్థలో మార్పు రావాలని, సమాజం అభివృద్ధి చెందాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న వ్యక్తులు, విభజన చట్టంలో అంశాలు నెరవేరాలని అనే వ్యక్తుల్లో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ. ఓకే, ఉన్నారు. పార్టీ మీదే ఫస్ట్ బంద్, కానీ బంద్ కి మద్దతు ఇస్తున్నారా లేదా? ఈ బంద్కి మద్దతు అంటే బంద్ ఎవరు అనౌన్స్ చేశారమ్మా? బంద్ ప్రత్యేక హోదా సాధన సమితి ఏమో దానికి వాళ్ళు టీడీపీ మద్దతు ఇస్తుంది, ప్రత్యేక సాధన సమితి చెబుతుంది. టీడీపీ మద్దతు ఇస్తున్న బంద్కి మద్దతు ఇస్తున్నప్పుడు ఇంతకు ముందు వచ్చి కాంగ్రెస్ వైఎస్ఆర్ బంద్ చేస్తే ఆ రోజు అభ్యర్థి నిరోధకులు అన్నారే, మరి ఇవాళ ఏ రకంగా మాట్లాడుతున్నారు? కాబట్టి చిత్తశుద్ధి లేని బంధువులకు వచ్చి వైఎస్ఆర్సీపీ ముందు ఉండదు. దానికి మా తాలూకా మద్దతు కంటే మద్దతు అనే అంశం పక్కన పెడితే ఇష్యూకి మద్దతు ఉంటుంది మాది తప్ప బంద్కు మాత్రం మేము మద్దతు లేదు. మా మద్దతు లేదని సంబంధించడం లేదు. ఈ చివరి నిమిషంలో అఖిలపక్ష సమావేశాలు ఇన్ని జరుగుతున్నాయి. మోసం దగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినది ఒక మాయ. ఎందుకంటే అఖిలపక్షం ఈ రోజమ్మా, ఇంకో 4 రోజుల్లో అయిపోతుంటే ఈ రోజు అఖిలపక్షమా? 4 సంవత్సరాలు అఖిలపక్షం నీకు జ్ఞాపకం రాలేదా? 4 సంవత్సరాలు అందరినీ తీసుకుని వెళ్లాలనే ఆలోచన లేదా? 4 సంవత్సరాలు వచ్చి కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్నప్పుడు వచ్చి నీకు వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం నీకు జ్ఞాపకం రాలేదా? అప్పుడు వచ్చి మేము అంటుంటే మమ్మల్ని హేళన చేశారు, మమ్మల్ని అందరినీ కూడా హేళన చేశారు, జైల్లో పెట్టించారు తీసుకెళ్లి. దాని మీద ప్రత్యేక హోదా మాట్లాడితే జైల్లో పెట్టారు. ఆయనతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పంచుకున్న డయాస్ని కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కానీ సమర్థించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తయారుగా లేదు, చెయ్యం కూడా. ఇప్పుడు ఢిల్లీ వేదికగా టీడీపీ మరోసారి దీక్షలు చేయడానికి సిద్ధమవుతుంది. సీఎం నేరుగా దీక్షలో కూర్చుంటున్నారు. వైసీపీ ఏం చేయబోతుంది ఈ పార్లమెంట్ సమావేశంలో? ఎన్ని సందర్భాలను మేము చేశాము. మేము ఢిల్లీలో చేస్తే ఏం చేస్తారు ఢిల్లీ అంటారు, హైదరాబాద్లో చేస్తే, ఇది గుంటూరులో చేస్తే గుంటూరులో ఎందుకు ఢిల్లీకి వెళ్ళంటారు. ఇప్పుడు ఈయన ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఎవరికి అర్థం ఉందా? ఆయనే సమాధానం చెప్పాలా. నేను ఒకటి అడుగుతున్నానండి, మీ ద్వారా TV9 ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన పార్టీని అడుగుతున్నాను. 19 సార్లు 29 సార్లు ఎన్ని ప్రధానమంత్రి కలిశాడు? 29 సార్లు. ఏదో మొదటి 2-3 సార్లు తప్ప, అంటే 3 తప్ప మిగతా 26 సార్లలో కానీ అతను ప్రత్యేక హోదా కావాలని చెప్పి అడిగిన లేఖ కానీ ఇస్తే నేను రాజకీయాల నుంచి పూర్తిగా స్వాస్థ్యంగా వైద్యులిపోతాను. చూపెట్టమైన లేఖలు అతను ధైర్యం దమ్ము ఉంటే, అతను రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే చూపెట్టమైన లేఖని ప్రధానమంత్రి లేఖ రాసి నీకు 4వ వెళ్ళినప్పుడు నేను అడిగాను అని చెప్పి 29 లేఖలు బయటపడ్డానండి. లేదు, ఎందుకంటే అతను అడగలే. ఫిబ్రవరి 1న జరగబోయే బంద్కు వైఎస్ఆర్సీపీ మద్దతు లేదని బొత్స సత్యనారాయణ తేల్చి చెప్తున్నారు. చిత్తశుద్ధితో ఎవరు ఏం చేసినా కూడా ఏదైతే ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతుందో అది ఇష్యూ మంచిదే, కానీ ఈ అంశంలో చిత్తశుద్ధితో ఎవరు చేయట్లేదని చెప్పి కేవలం వైఎస్ఆర్సీపీనే ముందు నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుందని చెప్పి బొత్స సత్యనారాయణ అంటున్నారు. కెమెరా పర్సన్ అంజితో హసీనా, TV9 విజయవాడ.